ఏమా నేను ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో పండుకుంటా మాట్లాడుతూ మా గల్లీలో ఉంటుంది చెప్పాము. వీళ్ళ ఇంటికి వెళ్ళాను నేను, నిన్న కూడా వెళ్ళాను. ఈ రోజే ఆ పక్కన ఆవిడ చెప్పింది, వీధుల వాళ్ళు గల్లీల వాళ్ళు అక్కడే ఉంటాం మేము, ఒక దగ్గర సరౌండింగ్స్ లో ఉంటాం. ఆమె చెప్పింది, ఆ అమ్మాయి ఎంత ఉందంటే 14 years ఉంటుంది. ఆ అమ్మాయికి ఏం అర్థం కాక వాళ్ళ మమ్మీని పిలుచుకొచ్చిందంట. ఇలా అంటుంటే వాళ్ళ అమ్మని కూడా వాడు లాంగ్వేజ్ గలీజ్ అది అంటే ఆ అమ్మ అర్థం చేసుకొని అందరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చేసింది. ఈయన కాపాడాడంట. అలాంటప్పుడు ఈయనకి హెల్త్ బాగాలేదనే కదా అక్కడ ఫామ్ హౌస్ లో కాపాడలేకపోయాడు. లాస్ట్ లో వచ్చాడంట లేసి, ఆయనకి హెల్త్ బాగాలేదంట. అక్కడ ఫుడ్ ప్రాబ్లం, అక్కడ ఎండలు ఇక్కడ నుంచి ఫుడ్ అక్కడ బాగానే ఉంది, ఇంటిగా నుంచి తినొచ్చింది. మోషన్స్ ఫుడ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. హెల్త్ బాగాలేక పడుకున్నాడంట. మధ్యలో తర్వాత వచ్చాడంట. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, తర్వాత రివీల్ చేస్తారేమో, మరి ఉన్నాయంట అన్ని ప్రూఫ్స్. సందర్భాన్ని బట్టి రివీల్ చేస్తారు. ఈయన దగ్గర, విజ్జుగౌడ్ దగ్గర, చందు దగ్గర అక్కడ ఏమేమి జరిగిందో అన్ని క్యాప్చర్ చేశారు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు సందర్భం లేదు కాబట్టి వదలట్లేదు. సందర్భం అంత స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా వదులుతారు. అవి ఉన్నాయంట ప్రూఫ్స్ వీళ్ళ దగ్గర. సో అదైతే అక్కడ జరిగింది అయితే నాకు తెలియదు. నన్ను పిలిచారు షోకి, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఏంటంటే, నాకు రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ అంటారు కదా, ఆమెకి నాకు గొడవలు ఫస్ట్ నుంచి. సో అక్కడికి వెళ్తే ఆమెకి నాకు మళ్ళీ గొడవలు అవుతాయి, ఎందుకు గలీజ్ చేసుకోవడం మళ్ళీ అని నేను వెళ్ళలేదు. నాకు పిలిచారు రమ్మని ఆ షోలో, నేను వెళ్ళలేదు అనమాట. సో వచ్చిన తర్వాత జరిగింది చెప్పారు నాకు. కానీ వీధి వాళ్ళు బస్తీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, చిన్న తప్పుగా చేసి చెప్పాడంట. ఆడ మెంటలోడు ఎక్కడయ్యాడని చెప్పండి మీరు. ఆడవాళ్ళని తగలని చోట టచ్ చేయడము, చెడ్డ రమ్మని చెప్పడము, కాలు చూపించమనడం, బట్టలు ఇప్పి చూపించమనడము. ఇంకొకటి అండి, మనం ఒకటి మాట్లాడుకోవాలి, లేడీస్ పడుకున్న దగ్గర వెళ్ళి నువ్వు ఈ అమ్మాయిలని పిల్లల్ని ఈమె ఉంది కాబట్టి ఆయన సైలెంట్గా అక్కడి నుంచి బయటపడ్డాడు. కానీ నాలాంటిది ఉంటే నా తుక్కు కొట్టేదాన్ని నేను. వాళ్ళ అక్క చాలా మాట్లాడుతుంది, ఇంటర్వ్యూస్లో విన్నాను నేను. అలా తమ్ముడికి అమాయకంగా సమర్థిస్తుంది. కానీ అక్కడ స్ట్రాంగ్ లేడీస్, ఒక్క నిమిషం, అక్కడ స్ట్రాంగ్ లేడీస్ ఎవరు లేకుండా అండి. ఈమె నార్మల్గా ఆమె వీడియోస్ ఏందో అంతవరకే ఆమె అక్కడికి, కానీ ఈమె స్ట్రాంగ్గా మాట్లాడదు, చెయ్యెత్తదు ఎవరిపైన. ఈమె అంత స్ట్రాంగ్ కాదు. ఈమె కూడా ఊరికే మాట్లాడలేక వాడిని ఇలాంటి ఏషాలు వేసినప్పుడు అక్కడికి తొక్కాల్సింది. లేడీస్ కొడితే ఇంతవరకు అయ్యేది కూడా కాదు. నేను ఈయన నిజంగా ఉంటే ప్రామిస్గా చెప్తాను అని అక్కడనే కొట్టదు. పిచ్చోడైతే ఎడ్డోడైతే ఎవరికి ఇక్కడ మా లేడీస్ మీద చేస్తే వాడు ప్రాపర్టీయా? మేము పబ్లిక్ ప్రాపర్టీయా చేయవేయడానికి? వీడియోస్ పరంగా అంటే మా కంటెంట్ ఎట్లా ఉందో అట్లా వీడియోస్ చేసుకుంటామేమో, దాని పరంగా నిజమైన జీవితం అట్లా ఏమి ఉండం కదా. వాడు పిచ్చోడేం కాదు, మంచోడే వాడికి అంత తెలివి ఉంది. కాకపోతే వాడు వీడియోస్లోకి మాత్రం ఆ రకంగా తీసుకొస్తున్నాడు డబ్బులు వస్తాయని. వాడు మెంటల్ అస్సలు కాదండి, నేను చూశాను కదా, మెంటల్ అస్సలు కాదు. వీధిలో చిన్న పిల్లకి అట్లా అంటాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడంట గేట్ లోపలికి. చిన్న పిల్ల ఎంత, ఆ పిల్ల పరిగెత్తుకుంటే మమ్మీ అంకుల్ ఏమో అంటున్నాడు, తప్పు కదా. ఆడ ఎక్కడికి పిచ్చోడైండు. 5-6 సంవత్సరాల నుంచి నేను సత్యాన్ని చూస్తున్నా. ఆడ అసలు ఎవరిని ఇక్కడ హైదరాబాద్లో ఎవరు గుర్తుపట్టలేదు అసలు ఆయన్ని. ఈయననే అన్ని ఇంటర్వ్యూస్కి కానీ అన్ని ఎక్కడైనా అవకాశాలు అన్ని ఈయననే కల్పించాడు. ఈయన ఇంట్లో పడుకోబెట్టాడు, హీటర్ పెట్టి నీళ్ళు పెట్టి ఇచ్చేవాడు. వాళ్ళ అక్క వచ్చిన భోజనాలు అన్నీ అప్పుడు మంచిగా చేసినప్పుడు మంచోడు అన్నారు. ఇప్పుడు విజ్జుగౌడ్ వాళ్ళ భార్య అంతటి ఎవరో, ఇప్పుడు మీ భార్య అంతటి ఊరుకుంటా అమ్మ నువ్వు చెప్పు. ఎవరి భార్య అయినా వాళ్ళకి ఎక్కువే కదా. ఆడెవడో గొట్టంగాడ వచ్చి ఇలా భార్య కంటే ఊరుకుంటా, ఆయన ఊరికి కొట్టాడు, నేను పీక మీద కాలు పెట్టేదాన్ని. పేమెంట్లు తీసుకుంటది కదా ఆవిడ. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చేసాక కూడా ఎవ్రీథింగ్ ఈయన చూసుకోవాలి. మొన్న షూటింగ్కి వెళ్తుంటే ఒక బాటిల్ తీసుకుని డబ్బులు ఎవరిని కట్టమంది? ఈమెను కట్టమంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? అన్ని డబ్బులు దాసేసుకుంటది. మొత్తం నువ్వు చూసుకోవాలి. అమ్మాయి ఇది కట్టే, అమ్మాయి అది కట్టే. మాకిచ్చే పేమెంట్లు కొద్దిగా పేమెంట్లు, వాళ్ళకి పెద్ద పేమెంట్లు, అయినా రూపాయి గాన తీయదు. నువ్వు పెడితేనే తిండి తింటా, లేకపోతే అట్లనే కూర్చుంటా పస్తుంటది. అట్లా బిహేవ్ చేస్తుంది. ఒక బ్రష్ చేయడు, ఒక స్నానం చేయడు, మచ్చ పొద్దున్నే మొదలెడతాడు గలేజోడు. ఏం పోసిద్ది, ఆయన తాగుతాడు, ఇరటోళ్ళని బలైపోతాం. ఎలాంటి అండి, ఇప్పుడు మీరు అంటే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మనీ డిమాండ్ చేసినా ఓకే. చిన్న ఒక 2K సబ్స్క్రైబర్స్ 3K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వీడియో అడుగుతాం కదా, 10,000 thousands అడుగుతుందామా? నా బర్త్డే విష్ చేయడానికి నన్ను 100 రూపీస్ అడిగింది అక్క. thousands 1 రూపీ కూడా వదలదు. అలాంటిది ఈయన ఏమో మంచిగా తీసుకుని తిరిగినప్పుడు మంచోడు అన్నారు. విజ్జుగౌడ్ వాళ్ళ భార్య కన్నందుకు విజ్జుగౌడ్ ఒకటి వేసాడు, తప్పులేదు అందులో. ఇప్పుడు ఈయన చెడ్డోడు అంటున్నారు. చివరిగా అగ్గిపేట మచ్చని వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, అంత అమాయకంగా నటించొద్దు అంటున్నా నేను. నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే. సో మీరేం చెప్తారు స్వాతి గారు అగ్గిపేట మచ్చ గారికి? ఆ మచ్చ వల్ల నేను ఇప్పుడు కాదంటే ఇంతకు ముందుకు చాలా సార్లు నుంచి సఫర్ అవుతున్నాను, కానీ ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నా. అంటే ఇంత కెమెరా ముందుకు వచ్చి అదంతా ఏం చేయలేదు. కానీ మొన్న కూడా అయింది కదా, వాళ్ళ అక్క ముందే మమ్మల్ని ఎంత ఏం చేస్తున్నా ఆమె ఆపదు. కానీ అతని మీద మచ్చ ఏంటని ఎవరైనా వచ్చేస్తే చంపేస్తారా మా తమ్ముని? చంపేయండి, ఇక్కడే చేశాను అని అంటది. దట్ ఈస్ రాంగ్ కదా.
ఇంకా మరి నిజంగా జనాలు కూడా అండి అతను అడిగినంత పేమెంట్లు ఇచ్చుకుంటూ చేసుకుంటూ మేము ఎన్నో రోజులు బట్టి ఉన్నాం, మాకు అడిగితే ముక్కుతూ మూలుగుతూ ఉంటారు, ఆ పిచ్చోడికి మాత్రం అట్లా చేస్తున్నారు. ఓకే, మీరేం చెప్తారండి? మచ్చకి తెలివి విలువ అన్నీ ఉన్నాయి. వాళ్ళ అక్కని ఫస్ట్ అవన్నీ చూసుకోమని, తర్వాత జనాల మీదకి అన్ని వదలమనండి. అందరూ ఒకలా ఉండరు. మేము మంచోళ్ళం కాబట్టి మాటలతో చెప్పి ఏదో ఊరుకున్నాం. వేరే వాళ్ళు అయితే వాళ్ళ అక్క నుంచి కదలలేకుండా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు వదిలేవాళ్ళు. మా మంచితనం చాలా అలసిగా తీసుకొని ఈ రోజుల్లో వాళ్ళ అక్క ఏయో వచ్చేస్తే గొప్పలు వచ్చేస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చే ముందు చాలా అన్ని ఆలోచించుకుని ఇవ్వాల్సింది. తప్పు చేసి ఇంటర్వ్యూ ఇచ్చుకుంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడినా తెలుసుకొని మాట్లాడి. నీ తమ్ముడు ఎలాంటోడు, మమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడితే ఎక్కడన్నా ఊరుకోం. అది నీలాగా మేము చిల్లర వాళ్ళం కాదు, అడుక్కోవట్లా. మేము మీలాగా అంత పేమెంట్లు తీసుకోం. ఏదో తక్కువ పేమెంట్ తీసుకున్నాం, న్యాయంగా తీసుకున్నాం, ఐఎస్ఆర్ పెట్టుకున్నాం. అంతేగాని ఆ ఛానల్కి వెళ్ళి ఈ ఛానల్కి వెళ్ళి అడుక్కునే టైప్ కాదు. ముందు అది చూసుకొని తర్వాత మా గురించి నువ్వు బయటెట్టు. ఓకే, సో మీరేం చెప్తారండి చివరిగా? నేను ఏమంటున్నా అంటే సుజాత ఏంటంటే కెమెరా ముందు అమాయకంగా ఎంత నటిస్తుందో ఆమె అంత అమాయకురాలు కాదు. ఇంకొకటి కూడా వాళ్ళ తమ్ముడు పిచ్చోడు, పోనీలే ఆడవాళ్ళ మీద చేసే పోనీలే అంటది కదా. పిచ్చోడు అయితే మరి ఆమె మీద కూడా వాళ్ళ బిడ్డల మీద చేయాలి కదా. ఆయన వేస్తున్నాడేమో, మరి ఎవరికి తెలుసు. పామేస్తారు కదా వీళ్ళని, వాళ్ళని ఎందుకు పామట్లేదు ఆయన? వాళ్ళ అక్కని కానీ అక్క కూతుర్లను ఎందుకు పామట్లేదు అంటే బయట వాళ్ళు ఫ్రీగా వచ్చారన్న. పిచ్చోడు ఏం కాదు, నువ్వు పిచ్చోడు అంటున్నావు, వాడు పిచ్చోడు ఏం కాదండి. మంచి మైండ్ ఉంది వాడికి, డబ్బులు మైండ్ మొత్తం డబ్బులు సంపాదించాలని. పిచ్చోడు ఏం కాదు. బయట ఆడవాళ్ళకి పామే ఇదే ఛాన్స్. పిచ్చోడు అని ఒకటి అడ్డు తెచ్చుకొని ఆడవాళ్ళకి అసలు వీడియోస్ ఎవరు పిలుస్తున్నారంటే లేడీస్ ఉన్నారు అడుగుతాడు వాడు. ఫస్ట్ ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా పిలిచారంటే లేడీస్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారా, అమ్మాయిలా ఆంటీలా ఎంత అన్నీ అడుగుతాడు వాడు. తెలుసా ఎందుకు అడుగుతాడు? మైండ్ లేని పిచ్చోడు అడుగుతాడా? ఎడ్డోడు తీసుకొచ్చి కూర్చోపెడితే కూర్చుంటాడు. ఎడ్డోడైతే ఆడవాళ్ళు ఉన్నారా, మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుంటాడు కూడా పక్కన ఆడవాళ్ళే ఉండాలి, మొగులు కూర్చోవద్దు. మళ్ళీ మొగులు ఆడవాళ్ళు ఉంటేనే ఆ ప్రాంక్ కూడా ఆడవాళ్ళు ఉండాలి. మాట్లాడడం కూడా బూతులు. ఇప్పుడు నాతో మాట్లాడాలనుకో ఏం పిలుస్తాడు? బూతులు పిలుస్తాడు. అంతా అయిపోయింది కదా, మనల్ని గౌరవించాడు. అసలు పేమెంట్ డబ్బులు తీసుకున్నా మనకు అంత వస్తాయి అక్క. మన మొబైల్ డబ్బులు తీసుకోక పిచ్చాడు కదా. మన లక్క పేమెంట్లు తీసుకుందా ఎలా తెలుస్తుంది? మరి వెళ్ళిపోయే రోజు ఎలా అడిగాడు? పిచ్చాడైతే ఎలా అడుగుతాడు? అక్కనే మళ్ళీ ఆ లక్క ఇలా ఆడవాళ్ళ చేయి పట్టుకుంటే సైగలు చేస్తుందంట, ఉంచి కొంచెం పట్టుకొని ఇవ్వు అంటదంట. ఎందుకు మేము పట్టుకొని ఇస్తాము? అవసరం ఏంటి? నీ దివ్వు, నీ కూతుర్ల దివ్వు కావాలంటే పట్టుకుంటాడు, కాళ్ళు ఇవ్వు, చెంది ఇవ్వు పట్టుకుంటాడు. మా లేడీస్ మేమెవరు, మావి ఎందుకు పట్టుకుంటాడు? చిన్న పిల్లని కూడా అట్లనే బూతులు తిట్టి చేయి తిప్పేస్తున్నాడు. అట్లా తప్పు కదా. గలీజ్ మైండ్ అంతా వేరే వాళ్ళ మీదే చూపిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద చూపించట. మెంటలోడు అయితే ఇంట్లో వాళ్ళు కూడా చూపిస్తాడు. మెంటలోడు అయితే మా టీంలో ముగ్గురు పోయారు. ఒకరు వచ్చి ఎవరు రాకేష్ మాస్టరు, కుర్చీ తాత, తర్వాత ఈయన అగ్గిపెట్టి మచ్చ. ముగ్గురు పోతే 30 మంది వస్తారు. మా టీం చాలా పెద్దది. వీళ్ళ ముగ్గురుతో నాకు సమస్య వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు తాగుపోతారు, చెప్పినట్టు వినరు, తిరిగి రివర్స్ అవుతారు. ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తారు, నీ టీంలో నుండి అందరు వెళ్ళిపోతున్నారు కదా అని. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ నుండి ఎంతమంది వెళ్ళిపోలేదు బయటికి? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? కేసీఆర్ పార్టీ ఉంది, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? అంతవరకు జబర్దస్త్ టీంలే తీసుకుందాం. వాళ్ళు ఎంతమంది కొట్టుకోలేదు, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? ప్రతి ఒక్క దగ్గర కూడాను కొన్ని టీంలు ఉంటాయి, పేర్లు ఎందుకు కానీ మన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొన్ని టీంలు ఉంటాయి, కామెడీ స్కిట్లు చేస్తారు, పేర్లు చెప్పను. ఆయన తిట్టుకొని ఎంతమంది వెళ్ళిపోలేదు బయటికి? ఇవన్నీ కామన్ అండి, మీకేం తెలియదు. మీరు హైదరాబాద్ వస్తే మీకు తెలుస్తుంది. సెలబ్రిటీల పక్కన నేను కూర్చుంటా, పెద్ద పెద్ద లెజెండ్స్ పక్కన నేను కూర్చుంటా, వీళ్ళ పక్కన కూర్చున్నట్టే. ఎందుకంటే నాకు ఆ వర్త్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఇప్పుడు ఈ 10 మందిని పెట్టి ఒక షో చేశాను, అది ఎంత కష్టం అండి. ఒక ఇంటర్వ్యూకి స్టూడియోకి ఒక గెస్ట్ కోసం ఎంత మీరు వెయిట్ చేస్తారు? ఒక మనిషి కోసం అంత మెంటల్ టార్చర్ ఉంటే ఇంత మందిని పెట్టి ఈ మేనేజ్మెంట్ చేయడం ఎంత కష్టం అండి. అది వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఏం టాలెంట్ లేదు. వాళ్ళ బతుకులు ఎట్లా అంటే తెలుసా? డస్ట్బిన్ లో కాక్రోచ్ బతుకుతుంది, అట్లా బతుకుతారు కామెంట్లు పెట్టేటోళ్ళు, తాగుబోతారు. కామెంట్లు పెట్టేటప్పుడు కూడా ఆలోచించండి, నేను ఎంతమందిని పక్కన కూర్చున్నాను. ఇట్లా పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లు, దాదాసాహెబ్ ఫాల్కేలు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, అంతవరకు ఎందుకు ఆస్కార్ అవార్డులు వచ్చిన వాళ్ళ పక్కన కూడా కూర్చొని నేను వీడియోలు చేశానంటే నాలో ఎంత టాలెంట్ ఉంది, ఎంత మంచితనం ఉంది. మీరు నా ప్లేస్కి రావాలంటే 100 జన్మలు ఎత్తాలి. కామెంట్ పెట్టేసామని కాదు, మా కష్టం కూడా చూడాలి మీరు. నా వాళ్ళు ఎంతమంది వెలుగులోకి వచ్చారు సోషల్ మీడియా స్టార్స్. నాకేం తక్కువ, నేను 1000 సినిమాలు తీసిన వాళ్ళ పక్కన కూడా వెళ్ళి కూర్చొని వీడియో చేసుకుంటాను. చంద్రమోహన్ గారు నా గురువు, ఆయన శిష్యుడు నేను. నాకుండేది నాకుంటుంది. ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు?
ఈ మచ్చ సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాంటి తాగుబోతారు వాళ్ళు కూడా. ఏం లేదు, 2 మాటల్లో చెప్పాలంటే అగ్గిపెట్టి మచ్చ చేసిన చాతలకు తన్నులు తిన్నాడు. ఓపెన్ గా చెప్పాలంటే తన్నులు అంటే 1-2 ఏం కొట్టారో ఏమో. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కాబట్టి భరించుకొని సైలెంట్ గా ఉన్నారు. విజ్జుగౌడ్ వాళ్ళ పెళ్ళాన్ని తిడితే విజ్జుగౌడ్ రివర్స్ అయ్యారు. ఈ ఏమంటారు కంటెంట్, ఈ బిగ్ బాస్ షో లేకున్నా పర్వాలేదు, పెళ్ళాం ఎక్కువే ఎవరికైనా, చెల్లె అమ్మ అక్క పెళ్ళాం ఎవరికైనా ఎక్కువే. వీళ్ళ ఆడవాళ్ళ మీద తప్పుగా బిహేవ్ చేసినా వీళ్ళు కాబట్టి ఊరుకున్నాడు. ఆయన మొగైన కాబట్టి, ఆయన బెల్లం కంటే కాబట్టి ఉప్పు కారం తిని మొగడికి ఎవరికి కోపం వస్తుంది, వేసిండేమో. ఆయన చేసిన పనికి ఆయన కొట్టిన తప్పు లేదు. చాలా దగ్గర మిస్ అయిపోయాడు, చాలా దగ్గర. ఇక్కడ మాత్రం గట్టిగా పడ్డాయి బాగా. ఇప్పుడు అక్కడ కంటెస్టెంట్లు 10 మంది ఉన్నాం. 10 మందిలో ఒక్క కంటెస్టెంట్ వాళ్ళ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాడా? అందరూ మాకే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది కాబట్టి. ఒక్క కంటెస్టెంట్ అయినా మీ తమ్ముడు ఫేవరబుల్గా మాట్లాడాడా? మాట్లాడలేదు. ఎందుకంటే మీ తమ్ముడిలో తప్పు ఉంది కాబట్టి. మీ తమ్ముళ్ళు స్త్రీలతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. మాది వీడియోస్ ఉన్నాయి, అన్ని వదులుతాం ప్రతి ఒక్కటి. మీ తమ్ముడు మమ్మల్ని కొరికాడు, నాకు ఉప్పుల వాళ్ళు చెప్పులతో కొట్టాడు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. చెప్పులతో ఆయన చెప్తాను తీసి ఉప్పుల వాళ్ళు ఇలా కొట్టాడు, అన్ని ఉన్నాయండి ఎవిడెన్స్. రాళ్ళు ఇస్తున్నాడు, ఎంత ఘోరంగా చేశాడు. అంటే మీ తమ్ముడు ఏం చేసినా మేము చూసుకొని ఉండాలి. పెద్ద స్టిక్ దాన్ని పట్టుకుని వచ్చి కొడుతున్నాడు. అమ్మో, నాకు ప్రాణాలు చేతిలో పట్టుకుని పరుగులు. సో వాస్తవంగా ఆ రోజు జరిగిన ఈ సంఘటనలన్నీ మీరు చెప్పడం జరిగింది. ఎక్కువ ఈ పిల్లని పట్టుకున్నాడు అంటే ఎక్కువగా, ఈ పిల్ల వెనకాల పడ్డాడంటే ఎక్కువగా. చచ్చిపోయేదాన్ని బాబాయ్. నేను వెనకాల ఎలా అంటే ఫుడ్కి వెళ్తే గోడ గుద్దుతే ఉంటారా అంటే చెప్పండి, ఫుడ్కి వెళ్తే ఫుడ్కి వచ్చేసేవాడు. నేను ఆల్రెడీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. జూబ్లీస్ ఆ సిఐ గారు లేరు, మేము కూడా ఇస్తాం కంప్లైంట్. ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ మీరు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇస్తాం. ఈ అమ్మాయిని చాలా హరాస్ చేశాడు. ఇస్తాం, కొంచెం టైం పట్టింది. 4-5 days కన్ఫర్మ్ గా కంప్లైంట్ అయితే ఇస్తాం విత్ వీడియోస్. ఆ పిల్లకి ఇక్కడ అంతా పెయిన్ ఉంది, నైట్ హాస్పిటల్ విత్ వీడియో ప్రూఫ్స్ ఇస్తాం మీ కంప్లైంట్. ఆడవాళ్ళ పట్ల ఆయన ఎంత అసభ్యకరంగా ప్రవర్తించాడు అని చెప్పేసి అన్ని సెక్షన్ల కింద మేము బుక్ చేస్తాం. మీరు ఏమి చేయని మీద మా మీద మీరు కంప్లైంట్ ఇచ్చారంటే అన్ని చేసి పారిపోయిండు. నేను దగ్గరుండి బస్సు ఎక్కించానండి, నాకు హెల్త్ బాగోపోయినా. వాళ్ళంట ప్రాణాలు పిడికిల్లో పట్టుకొని పారిపోయి వెళ్ళిపోయారు తిరుగుతాను. ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. ట్రూత్ ఆల్వేస్ విన్.